హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. హిట్ 2 ఈ రెండు మూవీస్ తో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ అండ్ థ్రిల్లింగ్ ఫ్రాంచైజెస్ ని ఎలా తీసుకుంటూ వెళ్లాలో అని డైరెక్టర్ శైలేష్ గారు ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేశారు. ఇప్పుడు అదే ఫ్రాంచైజెస్ తో హిట్ 3 కూడా హిట్ 2 ఎండ్ కార్డ్స్ లోనే కన్ఫర్మ్ చేశారు. కానీ ఆ ఎండ్ క్రెడిట్స్ లో నాని అన్న ఎంట్రీ మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాని అన్న ఫస్ట్ టైం ఒక పోలీస్ కాప్ లో రజ్డ్ వర్షన్ లో కనిపించాడు. వైలెంట్ కాప్ గా కేవలం 2 నిమిషాలు ఎండ్ క్రెడిట్స్ లోనే దుమ్ము లేపాడు. అలాంటిది సినిమా వచ్చాక ఇంకెంత అరాచకంగా ఉంటుందో అని ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. హిట్ 2 వచ్చి 2 years అవుతుంది. ఈ గ్యాప్ లోనే నాని అన్నకి ఉన్న క్రేజ్ అండ్ లెవెల్ కూడా ఇంకా పెరిగింది. ఇప్పుడు నాని అన్న అంటే తెలుగు ప్రేక్షకులకి రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఇయర్ కి 2 సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఎమోషన్ తో కూడా పిండేస్తున్నాడు. శైలేష్ హిట్ ఫ్రాంచైజెస్ వేరే లెవెల్ లో డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన హిట్ 3 గ్లిమ్స్ కూడా మంచి కిక్ ఇచ్చింది. నాని అన్న లుక్ అద్దరిపోయింది. గ్లిమ్స్ లో ప్రతి షాట్ చాలా కొత్తగా అనిపించింది. ఈ మూవీ నాని అన్న ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది కాబట్టి నాని అన్న ఈ మూవీకి ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్లో చేస్తాడు. సో ఈ మూవీ కూడా నాని అన్నకి ఇంకో మైల్ స్టోన్ కాబోతుంది. గ్లిమ్స్ మొత్తం కాశ్మీర్ బార్డర్ లో జరిగే ఒక సీన్ కి రివాల్వ్ అవుతుంది. మూవీలో ఫ్యాన్ స్టఫ్ కూడా ఉండబోతుంది. కానీ అంతకన్నా వైలెన్సే ఇంకా ఎక్కువ ఉండేలా ఉంది. త్వరలోనే మూవీ కాస్ట్ అండ్ క్రూ గురించి అప్డేట్ ఇస్తారేమో. మూవీ కూడా May 1st రిలీజ్ అని అనౌన్స్ చేశారు. శైలేష్ తొందరలోనే మూవీ కంప్లీట్ చేసేస్తాడు. ఈ హిట్ ఫ్రాంచైజెస్ కి కిడ్స్ నాట్ అలౌడ్ కాబట్టి అడల్ట్స్ మాత్రమే చూడాల్సిన సినిమా. కానీ ఓటీటీకి వచ్చాక ఈ హిట్ ఫ్రాంచైజెస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. మరి నెక్స్ట్ ఈ ఫ్రాంచైజెస్ లో ఇంకెన్ని సిరీస్ ఉంటాయో మరి. ప్రతి సిరీస్ కి ఒక బిగ్ స్టార్ ని అప్రోచ్ చేసుకుని సిరీస్ కి మంచి హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. చూద్దాం మరి నాని అన్న క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ ఎంత వైలెంట్ గా ఉండబోతుందో.